ఈ హైదరాబాద్ నగరంలో ఒక పాఠశాలలో 3.5 ఏళ్ల బాలికపై ఒకడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్ పాల్పడింది ఎవరు? జిమ్ కోచ్. అంటే ఒక జిమ్ కోచ్ ఒక 3.5 బాలిక మీద ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన కేసు కూడా నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఎంక్వైరీ జరిగింది. ట్రయల్ కోర్ట్ జరిగింది. ఆ తర్వాత విచారణ కూడా పూర్తయింది. విచారణ పూర్తయిన తర్వాత కోర్టు వాడికి కఠిన కారాగార శిక్ష విధించింది. 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇది బాధితురాలికి ఊరటనిచ్చిన విషయమే. కానీ ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? వాడికి తీర్పు ఈ శిక్ష ఎప్పుడు పడింది? తీర్పు ఎప్పుడు వచ్చిందనేది మనము ఆలోచిస్తే చాలా బాధాకరమైన విషయాలు మనకు వెలుగులోకొస్తాయి. ఈ దారుణం జరిగింది 2019 జూన్ 17వ తేదీ అయితే ఇందుకు సంబంధించిన తీర్పు వచ్చింది ఈ సంవత్సరం 2026 జూన్‌లో వచ్చింది. అంటే లిటరల్లీ దాదాపుగా 7 సంవత్సరాల తర్వాత బాధితురాలికి న్యాయం జరిగింది. అంటే బాధితురాలకు న్యాయం జరగడానికి పోక్సో చట్టం 7 సంవత్సరాల సమయం తీసుకుంది. దీనికి బాధ్యులెవరు? అందుకు బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. మన దేశంలో చిన్నారులు, మహిళలు రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా పిల్లల కోసం అంటే మైనారిటీ తీరని 18 సంవత్సరాల లోపల ఉన్న బాలలు, బాలికల సంరక్షణ కోసం 2012లో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. అందుకు సంబంధించి ఒక కఠినమైన చట్టం కూడా తీసుకొచ్చింది. అదే పోక్సో చట్టం 2012లో కేంద్ర ప్రభుత్వం ఇంతటి కఠినమైన చట్టం తీసుకొచ్చింది. కేవలం 60 రోజుల లోపు బాధితులకు న్యాయం జరగాలి అనేది ఈ చట్టం యొక్క కాన్సెప్ట్. కానీ దారుణం ఏమంటే ఆ చట్టం చేసిన ప్రభుత్వాలే ఈ చట్టం గురించి పట్టించుకోవటం లేదు. బాధితులకు న్యాయం జరగటం లేదు. బాధితుల న్యాయం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. అంతలోపు జరగాల్సిన అన్యాయం కూడా జరిగిపోతుంది అనేది న్యాయ నిపుణుల, మేధావుల యొక్క ఆవేదన, ఆలోచన. సో ఇందుకు సంబంధించి ఈ వివరాల్లోకి వెళ్తే మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మాత్రమే మనం ఈరోజు ఒక ఉదాహరణగా తీసుకుందాం. అందుకు సంబంధించిన ఒక పూర్తి వీడియోలో మీ ముందు నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ చిన్నారుల రక్షణ కోసం పోక్సో చట్టం ఉన్నప్పటికీ ఈ అమ్మాయికి సంబంధించి 6 సంవత్సరాల తర్వాత శిక్ష పడింది అంటే తెలంగాణ రాష్ట్రంలో పోక్సో చట్టానికి సంబంధించి ప్రభుత్వం ఎంత ఆలోచిస్తున్నదో అనేది మనకు అర్థమైపోతుంది. నిజంగా ఇది కలవరపెట్టే ఆలోచన, బాధితులకు చాలా అన్యాయానికి గురి చేసే ఒక ప్రభుత్వ నిర్ణయం అన్నమాట. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో డేటా ఏం చెబుతుందని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ అధికారిక అఫీషియల్ డేటా ప్రకారం 2016 జనవరి 1 నుంచి 2026 జూన్ వరకు అంటే దాదాపు ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పోక్సో కేసులు 31,117 కేసులు నమోదయ్యాయి. 31,117 కేసెస్ పోక్సో కేసులు ఫైల్ అయ్యాయి అన్నమాట. సో ఈ పోక్సో కేసులలో దాదాపు 52.54% అంటే 16,348 కేసులు ఇంకా కోర్టు విచారణ దశలోనే ఉన్నాయి. అంటే దాదాపు 52% కేసులు 16,000 ఇంకా విచారణ కోసం సాగుతూనే ఉన్నాయి. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ 31,000 కేసులో 2,863 కేసులు అంటే 9.20 కేసెస్ ఇంకా పోలీస్ ఎంక్వైరీలోనూ సాగుతూనే. పోక్సో చట్టం అనేది నిబంధనలు కఠినంగా అమలు చేయాలి, ఖచ్చితంగా త్వరగా వేగవంతం చేయాలని చెబుతున్నా కూడా ఈ పోలీసులు కానీ, ప్రభుత్వాలు కానీ దీని అసలు పట్టించుకోవటం లేదు. అందుకనే దాదాపు ఇక్కడ 9.2% కేసులు అంటే 2,800 కేసులు ఇక్కడ మురిగిపోతున్నాయి అని, లేక దర్యాప్తు దశలోనే ఉన్నాయని ఈ నిబంధనలు చెబుతున్నాయి. ఇక ఇన్ని వేల కేసులు పెండింగ్లో ఉండడానికి కారణం ఏమిటి అంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఒకటైతే, పోక్సో కేసులు విచారించడానికి ప్రత్యేక కోర్టులు లేకపోవడం అనేది ఇక్కడ జరుగుతున్న తీవ్ర అన్యాయం. బాధితులకు ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ప్రత్యేకమైన పోక్సో కేసులు దేశవ్యాప్తంగా ఉన్నా కూడా తెలంగాణలో మాత్రం ప్రత్యేకంగా పోక్సో కేసులు అనేవి లేవు. మహిళలు ప్లస్ చిన్నారుల మీద జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు న్యాయమూర్తులు చూస్తున్నారన్నమాట. సో ఈ న్యాయమూర్తులు చూస్తున్నప్పుడు వాళ్ళు సివిల్ కేసులు చూడాల్సి వస్తుంది, క్రిమినల్ కేసులు చూడాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ పోక్సో కేసులు కూడా చూడాల్సి వస్తుంది. మేబీ సమయాభావం వలన, సమయం లేకపోవడం వలన, లేకుంటే ఇతరతర కారణాల వలన ఈ పోక్సో కేసుల మీద ప్రభుత్వాలు దృష్టి సారించలేకపోతున్నాయి. అందువల్ల జడ్జిలు ఈ శిక్షలు అమలు చేయడంలో చాలా లేట్ అవుతున్నాయనేది ఒక మీడియా నిపుణులు చెబుతున్న మాట. దేశవ్యాప్తంగా 2019లో 389 ప్రత్యేక పోక్సో కోర్టులు, 1,023 కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటయ్యాయన్నమాట.
కానీ తెలంగాణకు వచ్చేపాటికి ఇక్కడ ప్రత్యేకంగా పోక్సో కేసులనేవి ఏర్పాటు కాలేదు. అది ఎందుకు ఏర్పాటు కాలేదు అనేది ప్రభుత్వమే చెప్పాలి. ఇక మన తెలంగాణలో 31,000 కేసుల్లో 10 సంవత్సరాలలో ఎంతమందికి శిక్ష పడింది అనేది ఆలోచిస్తే కేవలం 1,053 కేసులు మాత్రమే శిక్ష పడింది. అంటే ఈ 10 సంవత్సరాల్లో కేవలం 1000 మందికి మాత్రమే కోర్టులు తీర్పులు చెప్పాయి. మిగతా కేసులన్నీ కొన్ని వీగిపోయి ఉంటాయి. లేకపోతే ఇంకా విచారణ దశలోనే ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతోంది అని న్యాయ నిపుణులు చెబుతున్నారు అంటే, తగినంత సాక్ష్యాధారాలు సరిగ్గా జరగటం లేదు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత కేసు నమోదు అయిన తర్వాత, ఆ తర్వాత జరిగే విచారణలో సాక్షులనేవి తారుమారైపోతున్నాయనేది పోలీసులు చెబుతున్నమాట. ఎందుకంటే బాధితులను నిందితులు భయపెట్టడం లేదా బెదిరించడం లేకుంటే లాలూచి పడేలాగా చేయడం అనేది ఇక్కడ జరుగుతున్నది అనేది ఒక విమర్శ అన్నమాట. ఇంకొకటొచ్చేసి ఈ బాధితురాలి వయస్సు నిర్ధారణలో సమస్యలు రావడం. మైనారిటీ దగ్గర ఉన్న పిల్లలు 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ఉన్న అని కేసు నమోదు చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ వయస్సు అనేది నిర్ధారణ కావాలా. ఆ వయస్సు నిర్ధారణ కావాలంటే మెడికల్ టర్మ్స్ వైద్య నిపుణులు చూడాలి. వైద్య నిపుణులు చూడాలంటే దానికి చాలా సమయం పడుతుందన్నమాట. సో, ఆ చాలా సమయం పట్టే లోపు ఇక్కడ జరగాల్సిన పరిణామాలు జరిగిపోతున్నాయంటే ఇక్కడ లాలూచి పడడమో, లేకుంటే భయపడించడమో, లేకుంటే బెదిరించడమో ఇట్లాంటివన్నీ జరిగిపోవడం వల్ల ఆ ట్రయల్ కోర్ట్ అనేది కొంచెం ఆలస్యం అయిపోతుంది. ఇంకొకటొచ్చేసేసి ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్. ఇందుకు సంబంధించి ఈ అఘాయిత్యాలు జరిగిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది చాలా కీలకమైన పరిణామం, కీలకమైన సాక్ష్యం. సో, ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి కూడా చాలా సమయం తీసుకుంటున్నారు అనేది కూడా ఒక ప్రధానమైన ఆరోపణ. ఇక ఇవన్నీ విషయాలు పక్కన పెడితే కొన్ని కేసులకు సంబంధించి అక్కడక్కడ తప్పుడు కేసులు కూడా నమోదవుతున్నాయని కొంతమంది చెబుతున్నారు. ఈ తప్పుడు కేసుల వల్ల ఒక్కొక్కసారి కేసు ఫైల్ అవుతున్నాయి. ఆ కేసు ఫైల్ అయిన తర్వాత ఆ ఎంక్వైరీలో కానీ, లేకపోతే ట్రయల్ కోర్ట్ ఉన్నప్పుడు కానీ అవి విచారణ దశలోనే ఆగిపోతున్నాయి. అంటే ఆ కేసులు మధ్యలోనే వీగిపోతున్నాయి. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం అని ఒకటుంది. ఇటువంటి కేసుల్లో 2 రకాల కేసులుంటాయి. చిన్న పిల్లల మీద జరిగే సంఘటనలు కొన్నైతే కౌమార దశలో అంటే యంగ్ పీపుల్ మీద అంటే బిలో 18 ఇయర్స్ ఉన్న పిల్లల మీద జరిగే అఘాయిత్యాలు ఒక రకంగా ఉంటాయి. సో, ఈ చిన్న పిల్లల మీద జరిగే అఘాయిత్యాలకు సంబంధించి నేరాలు త్వరగా నిరూపణ అవుతాయి. త్వరగా ప్రూఫ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు పక్కాగా ఉంటాయి. మెడికల్ రిపోర్ట్స్ పక్కాగా ఉంటాయి. కానీ ఇక్కడ కౌమార దశకు వచ్చే పిల్లలకి వచ్చేపాటికి అక్కడ సాక్ష్యాలు పక్కాగా మెడికల్ సాక్ష్యాలు త్వరగా దొరకవు. ఎందుకంటే వాళ్ళకి వయసు నిర్ధారణ కావాలి ఒకటి, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కావాలి అనేది ఒకటి. సో, అవి రావడానికి బాగా టైం పడుతుంది. సో, ఇక్కడ ఈ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డైరెక్టర్ చారుసిన్హా గారు ఏం చెప్తున్నారు అంటే, ఈ 16-18 ఉన్న మధ్య పిల్లలు అంటే వీళ్ళు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ద్వారా ఈ నేరాలకు పాల్పడినప్పుడు, ఆ నేరాలు నిరూపించడంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరస్పర అంగీకారం జరిగే వ్యవహారాల కేసుల్ని, సాంకేతిక కేసులని నిర్ధారించాల్సి వస్తుంది. అంటే ఈ టెక్నికల్ కేసుల్లో కొంచెము ఇబ్బందులు వస్తున్నాయి. అంటే ఈ నేరాన్ని నిరూపించడంలో. ఇక నాన్ టెక్నికల్ కేసులు అంటే చిన్న పిల్లల మీద జరిగే కేసులకు సంబంధించి వాటిలో త్వరగా నేర నిరూపణ అయిపోతుంది. సాక్ష్యాలు కూడా త్వరగా అయిపోతున్నాయి. తీర్పులు కూడా త్వరగా వస్తున్నాయి అనేది పోలీసు అధికారులు చెప్పే మాట. ఇక అక్టోబర్ 2022 నుంచి ఇప్పటి వరకు 21,795 కేసులు ఫైల్ అయితే 12,400 కేసులు కేవలం ఈ సాంకేతిక కేసులే. చూడండి ఒక్కసారి, అక్టోబర్ 2022 నుంచి ఇప్పటి వరకు 21,000 కేసులు నమోదైతే ఇందులో 12,000 కేసులు సాంకేతిక కేసులు అంటే టెక్నికల్ కేసులు అంటే ఈ కౌమార దశలో ఉన్న పిల్లలు అంటే 16, 17 ఉన్న వయసులో ఉన్న పిల్లలు ఒకరికొకరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ద్వారా చేసిన నేరాలే అనేది పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. ఇక రిమైనింగ్ కేసెస్ అన్నీ 9,332 కేసెస్ నాన్ టెక్నికల్ కేసెస్ అంటే చిన్న పిల్లల మీద జరిగిన కేసులన్నమాట. సో, ఈ విధంగా 2 రకాలుగా కేటగరైజ్ చేసినారు. ఈ నాన్ టెక్నికల్ కేసులు త్వరగా శిక్షకు ప్రూఫ్ అవుతున్నాయి. కానీ టెక్నికల్ కేసుల్లో కొంచెం సమస్యలు వస్తున్నాయనేది ఇక్కడ పోలీసు డిపార్ట్మెంట్ చెప్పేది. ఈ పోక్సోకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకొక విచిత్రమైన సమస్య నెలకొనుందన్నమాట. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏమవుతుందంటే
ఈ సంఘటనలు జరిగిన తర్వాత పోలీస్ దగ్గర పోవడానికి గాని, పోలీసులు చెప్పడానికి గాని, లేకుంటే కేసులు పెట్టడానికి స్థానికంగా కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. ఎందుకులే మన పరువు ప్రతిష్టలతో కూడుకొని ఉంటున్న విషయం కదా అని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. సో, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆ వివరాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్తారు. ఆ తర్వాత కేసులు ఫైల్ అవుతాయి. సో, ఇంతలోపు ఏం జరిగిపోతుంది? జరగాల్సిన నష్టము జరగాల్సినవి జరిగిపోతాయి. ఎందుకంటే సాక్షులు తారుమారు కావడము, లేకుంటే నిందితులు పరారవ్వడం ఇట్లాంటివి జరుగుతున్నాయన్నమాట. సో, ఈ విధంగా ఇది కూడా ఒక కేసులు లేట్ కావడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. సో, ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో పోక్సో కేసులకు సంబంధించిన నేర విచారణ అనేది చాలా స్లోగా నడుస్తుందనేది మనకు పోలీసు నివేదికలు చెబుతున్న సాక్ష్యం. ఇక అందువల్లనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇక నుంచైనా ఖచ్చితంగా పక్కాగా ఈ పోక్సో కేసులకు సంబంధించి నేర నిరూపణ త్వరగా వచ్చేలాగా చూసి నిందితులకు శిక్ష పడేలా చేయాలనేది ప్రతి బాధితులు కోరుకుంటున్నారు. అప్పుడే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ పరంపర ఇదే విధంగానే కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ పోక్సో కేసులకు సంబంధించి మీ ప్రాంతంలో కానీ, మీకు తెలిసిన విషయాలు కానీ సంఘటన జరిగినా కేసు నమోదు చేయని సంఘటనలు ఉన్నాయా? లేకపోతే కేసు నమోదైనా శిక్ష పడకుండా తప్పించుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అటువంటి మీ వద్ద ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.